హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, మనం ఇప్పుడు విజయలక్ష్మి గారి గార్డెన్కి వచ్చామండి, మన మచిలీపట్నంలో. చూడండి, ఇలా వరల్లో వాటిల్లో మొక్కలు పెట్టారు. ఇవి చిలకముక్కు మొక్కలండి, చూసారా? ఇదైతే డ్రాగను, దానిమ్మ. ఇలా ఆల్ ఓవర్గా మీకు చూపిస్తున్నాను. 3 అంతస్తుల్లో పెట్టారండి మొక్కలు. చాలా బాగున్నాయి. ఆవిడకున్న మొక్కల ఇంట్రెస్టే కానీ ఎలా పెంచుతారు, ఏమేమి వాడతారు, ఈ వివరాలన్నీ మనం తెలుసుకుందామండి. విజయలక్ష్మి గారు గుజరాత్లో ఉన్నప్పుడు మొక్కల పెంపకంలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. బరోడాలో ఉండేవాళ్ళం మేము 76 నుంచి. అక్కడ కాలనీలో ఉండేవాళ్ళం అనమాట. అక్కడ పెద్దగా స్థలాలు ఉండేవి ఇంటికి. అందుకు గార్డెన్ బాగా చేసేవాళ్ళం. అంటే ఫెన్సింగ్ ఏమి ఉండేది కాదు, మొక్కలతోనే ఫెన్సింగ్ పెట్టుకున్నాం అనమాట. గుజరాత్లో బరోడా అది అదేంటి టౌన్షిప్లో ఏంటంటే గార్డెన్, కిచెన్ గార్డెన్ కాంపిటీషన్ పెట్టేవారు. అవన్నీ వాటికి ఏంటంటే లాన్ ఉండాలి, పూలు ఉండాలి, తర్వాత ఎడ్జ్ ఉండాలి, కూరగాయలు ఉండాలి, అన్నీ ఉండాలి అన్నమాట. అన్ని పర్సంటేజ్ పాయింట్లు వస్తాయి. ఆ పాయింట్ వైజ్గా అన్నీ ఉండేవి అనమాట. నాకు గార్డెన్ కూడా, లాన్ కూడా చాలా పెద్ద లాన్. నేనైతే లాన్లోనే గంజి పెట్టి చీరలు ఆరేసుకునేదాన్ని. 3 చీరలు వచ్చాయి. అంత పెద్ద లాన్ అనమాట. తర్వాత మల్లి మొక్కలు, గులాబీ, క్రేపర్లు, ములగ చెట్లు, బోల్డ్ ములక్కాళ్ళు వచ్చాయి. 100 కేజీల పైన వచ్చేది. అన్ని మేము తినేవాళ్ళం కాదు, ఎవరు తీసుకెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఎవరికో అందరికి ఇవ్వడం కూడా మీకు ఇంట్రెస్ట్. గార్డెన్ మీకు అందుకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా? ప్రతి సంవత్సరం పెట్టేవాళ్ళు. అన్నీ చూసాను. నేను లాస్ట్లో పేరు ఇచ్చేదాన్ని అనమాట. నేను ఇవ్వలేదని అందరూ సంతోషపడుతుండేవారు. మీరు ఇవ్వగానే మీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆవిడ ఇచ్చేసింది అనుకున్నాను అనమాట. అది ఫస్ట్ వస్తే ఏంటంటే వాళ్ళు షీల్డ్ ఇచ్చేవాళ్ళు. అది ప్రతి సంవత్సరం తిరుగుతుంది. అది కాకుండా మామూలుగా కప్పులు ఇచ్చేవారు, సర్టిఫికేట్లు ఇస్తారు. ఓకే. ఈ గార్డెన్ కూడా మొక్కలవి కూడా వాళ్ళు ఇది పెట్టేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు ఫ్రీగా. మొక్కలు ఇచ్చేవాళ్ళు, ఫ్లవర్ మొక్కలు అవన్నీ ఇచ్చేవారు. ఇది కృష్ణ తులసి అండి, ఇవి చామంతులు. చిన్న పాటలో పెట్టారు చూడండి. ఇక్కడ చిన్న క్యాక్టస్, దీని పక్కనే తులసి. గోడ మీద ఈ పాట్స్ అండి. చామంతులు చూడండి, భలే ఉన్నాయి. మధ్యలో ఉల్లి అనుకుంటా, ఇవి ఉల్లి కాడలు కూడా. కనకాంబరం భలే ఉందండి. ఇంకొక లైట్ కలర్ కూడా ఉంది ఒక మొక్క, మరి ఇందులో వాళ్ళు లేవు పూలు. ఇది మంచి రెడ్ అండి, మంచి రెడ్. అవును, మొదట్లో ఉండేది. తర్వాత మొన్న ఆవిడ ద్వారా ఆర్గానిక్ దాంట్లో తెప్పించాను చామంతులు. మరి చిన్న మొక్కలు ఇచ్చారు. మొక్క తెచ్చిపోతుందని కొమ్మలు పెడితే ఇదిగో ఆకుపచ్చలు వచ్చినాయి. ఇవ్వండి ఉల్లికాళ్ళ. ఉల్లికాళ్ళే చాలా బలంగా వచ్చాయండి, చాలా బలంగా ఉన్నాయి. ఇది సన్నజాజి అండి. కింద మొక్క పెట్టారు, పై డాబా మీదకి పాకిందనమాట. చక్కగా నిండుగా పూలతో ఉంది, చూసారు. కలర్ క్యాప్సికమ్స్. ఎల్లో కలర్ అండి, ఆరెంజ్ అంటే రెండు మిక్స్ అయినట్టు భలే ఉన్నాయండి. అన్నీ వేసుకోవడానికి బాగుంటాయి అనమాట. పిజ్జాల్లో వాటిలో వాడతారు. ఎక్కువగా చేస్తాను, పిజ్జాలు అన్నీ చేస్తాను. అందులో ఈ క్యాప్సికమ్ వాడతారా? అవును, కానీ ఎక్కువ మీరు అన్ని ఇంట్లోవే వాడతారు. అన్నీ వాడతాను, బయట కొనే పని లేదు. ప్రస్తుతం లేదు. మిర్చి కూడా, పచ్చిమిరకాయలు కూడా చాలా బాగా వచ్చింది. ఇదేం పాదండి? ఇదే దోసను, ఈ కర్బూజా కూడా పెట్టాను. మరి బహుశా కర్బూజా ఫ్లవర్ అయితే కొంచెం దోసలా లేదండి, కొంచెం డిఫరెంట్గానే ఉంది. డిఫరెంట్గా ఉంది. ఇది ఏమందారండి? ఇది రెడ్ది, బాగా రెడ్, పెద్ద. రెడ్ ముద్ద అండి, ముద్ద. ఇది మామూలు నాటు మంద. ఇది కాదు, ఇది వేరే కలరు. ఇది నాటుది. ఇది నాటుది, మామూలు రేఖ. గులాబీ, కొంచెం లైట్ గులాబీ కలర్లో ఉంటుంది. రేఖేనండి, ముద్దే. ఇది కూడా, ఇది రెడ్. ఇది నాటుదేనండి, నాటు పింక్ అన్నమాట. గులాబీ కలర్. అయ్యో, ఈ క్యాప్సికమ్ మరి ఇంకా కలర్ రాలేదు. ఇదిగో ఇక్కడ కూడా క్యాప్సికమ్ ఉందండి, మీకు కనిపిస్తుందా? గ్రీన్ కలర్. ఈ ఎర్ర తోటకూర విత్తనాల కోసం అట్టి పెట్టాను. కిందంతా రెమ్మలు వస్తుంటే కోసేసుకుంటున్నాను. ఇది పైన మాత్రం విత్తనాలు, పైన విత్తనాలు. ఇక్కడ కూడా ఉన్నాయి, కొంచెం ముదర్ని అన్ని విత్తనాలు ఉన్నాయి. ఇక్కడ కూడా బంతి. ఇదేంటండి? ఇది గుంటకలవరా? గుంటకల బాగా బలంగా వచ్చిందండి, ఇంత లావుగా రాదు కదా. వచ్చేస్తాయి బంతి. అన్ని కుండీల నిండా ఉంటాయి అన్నమాట, పూలు వచ్చేస్తాయి కదా. అయిపోయినాయి పూలు, ఎన్ని అయిపోయినాయి. ఈ వరలు ఏంటండి?
ఈ మాది ఏంటంటే వాటర్ ట్యాంక్ ఉండే పైన ఏంటంటే ఆ వాటర్ ట్యాంక్ తీసేసి మేము సిమెంట్ తో కట్టించుకున్నాము. సరే, ఆ వరలు ఉన్నాయి కదా అని వాటర్ ట్యాంక్ వాడిన వరలు ఇవి. వరలు వాటిల్లో కూడా చక్కగా మొక్కలు పెంచుతున్నారు రెండు పెట్టారు కదండి. బజ్జీలు వేస్తూ ఉంటారా? వేయలేదు ఎప్పుడు, మా ఇంట్లో తక్కువే తింటాం. గన్నేరండి పింక్ ఇవన్నీ కొమ్మలే పెట్టుకున్నా. గన్నే వస్తున్నాయి బజార్లో కొన్న మొక్కలు అంత బాగా రావట్లా. చిలక ముక్కి ఇవి అసలు పింక్ ఈ చిలక మొక్క కూడా నేను పెట్టినప్పుడు నేను లేను, పెట్టేసి వెళ్ళిపోయాను. దానివల్ల ఇలా గుబురు వచ్చేసింది. లేత ఆకులు తీసేస్తారా? సైడ్ అంపట ఇగో రెమ్మలు వస్తాయి కదా, మనం రెమ్మలు తీసేసుకుంటే స్ట్రైట్ గా వస్తాయి. బొకేలాగా. ఇది ఇది మటుకు ఇది లెమన్ గ్రాస్. లెమన్ గ్రాస్ టీలో వేసుకుంటాం. టీలో వేసుకుంటాం. నా దగ్గర కూడా ఉందండి లెమన్ గ్రాస్. మా అమ్మాయి ఇంటి దగ్గర ఇంత పెద్దది ఉంటే గింజలు నల్లగా అయిపోయినాయి, స్వీట్ కార్న్ గింజలు. ఇంకా సరే పారేయడం ఎందుకని మా కుండీలో పడేస్తే మొక్కలు వచ్చేసి. ఇవన్నీ మొక్కలు స్వీట్ కార్న్ మొక్కలండి. ఈ చెట్టు చూసారండి, తెల్ల నేరేడటండి. ఇది కూడా కుండీలోనే పెట్టి ఈ సంవత్సరం కాస్తుందేమో. అంటే గ్రాఫ్టెడేనండి ఇది. గ్రాఫ్టెడ్ స్టార్ ఫ్రూట్ అండి. 6 నెలలే కొత్తగా పెట్టారా? ఇది బొప్పాయి. అదే వచ్చి డ్రాగన్ ఏ కలర్ అండి? ఇది రాణి కలర్ పింక్. ఇది రేపు సమ్మర్లో కాస్తుందేమో. బాగా కాసినాయి మా స్వీట్ నారింజ. నేనైతే అదే స్వీట్లు ఏమని అడిగితే వాడు ఇది ఇచ్చినట్టున్నాడు. నారింజ తీగానే ఉంటది. కట్ చేసేసాను కాయలు, 60 కాయలు వచ్చినాయి. కొమ్మలన్నీ కట్ చేసి మొన్న మొక్కలు బయటికి తీసి మొత్తం మళ్ళా మట్టి మార్చారు అనమాట. అలాంటి ఊక వాడతారండి మట్టిలో? మట్టిలో ఊక పేడ వేసారు. పులిబేరు చాలా పెద్ద అయిపోయినాయి మొక్కలు, కట్ చేసేసి. అదే రేగు టైప్. ఇక మళ్ళీ పూత వస్తుంది కదా. అదే మళ్ళీ పూత వస్తుంది. ఇక్కడ పూత వస్తుంది. చాలా వచ్చినాయి, 200 వరకు వచ్చినాయి కాయలు. కట్ చేస్తే మళ్ళీ మొత్తం చిగురు. మళ్ళీ పురుగు వచ్చింది, దీనికి ఎగిరిపోతాయి పురుగులు, అందుకే మొత్తం కింద కట్ చేసేస్తాను. చిక్కుడు కాయలు అయిపోయినాయి. ఇగో ఇది అనపకాయ అంటారు కదా, అనప చిక్కుడు. అనప చిక్కుడు గింజలు వేసుకుంటారు. గింజలు వేసుకుంటారు. ఈ తోలు మందంగా ఉంటుంది. మందంగా ఉంటుంది. ఇది అనప చిక్కుడు చూడండి ఎంత బాగున్నాయి కాయలు, వైట్ గా ఉన్నాయి. ఇది పింక్ పింక్ మందారండి. విజయలక్ష్మి గారి గార్డెన్ లో పొట్లకాయలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇవన్నీ చూస్తుంటే కాయగూరలు ఏవి కొనక్కర్లేదు. ఏం కొనక్కర్లేదు. నిన్నే అన్ని పచ్చిమిరకాయలు కోసి ఒక 1/2 కేజీ వచ్చింది. వంకాయలు ఇంకా చిన్నవిగా ఉన్నాయి. ఈ చిన్నకాయలు ఇవి గుత్తి వంకాయలు అండి. అది ఏమో చౌలి అంటే ఇదండి గోరు చిక్కుడు. అరచింతలు. ఇవి అలసందలా? అంటే తెల్లవి కాదు, గ్రీన్ గా ఉంటాయి. అదేనండి, గ్రీన్ గా పొడవుగా ఉంటాయి, చిక్కుడు టైప్ లా. అదే బరబాటీలు అంటారండి మా సైడ్. ఇదిగోండి, ఇవి అయితే టమాటాలు చూడండి. చెట్టు ఎండిపోయిన కాయలు మాత్రం పచ్చగా భలే ఉన్నాయి. అంటే అయిపోయిందటండి, కాపు అయితే అయిపోయింది. అవి ఇంకా పండాలన్నమాట. ఇవైతే నందివర్ధనం. 10 కాయలు వచ్చినాయి అంతే. ఏదండి ఇది? వాక్కాయ అండి, వాక్కాయ చెట్ట. ఇవ్వండి గార్డెన్ అంతా పొట్లకాయలు తీసాను. అదేలేండి, సమ్మర్కి రెడీ చేశారు మల్లి చెట్టుని. మల్లి చెట్టుని సమ్మర్కి రెడీ చేశారు. ఇది బొగడబంతి. ఇది కూడా అంతే. మళ్ళీ 6 నెలలు కూడా అవ్వలేదు మొక్క పెట్టి. ఇగోండి పూత పింద కాయలు వచ్చినాయి. 6 నెలలు అయిందండి చెట్టు పెట్టి. అబ్బా, అప్పుడే పిందలు అవన్నీ వస్తున్నాయి. జామ చెట్టు అండి, కుండీలో అండి. బయలుపోయినట్టుంది. ఇంత చిన్న చెట్టుకి కాయలు కాసినాయి. 3 కాయలు అన్ని మొన్న నల్లగా అయిపోయింది, నిన్నే లాగి పడేసాను. ఇది ఇత్తనం పెట్టిన జామ, తుమ్మి పూలు. ఇది ఇత్తనం పెట్టిన జామే, కానీ మన 2-3 పూలు వచ్చి రాలిపోయినాయి. మరి ఈ సంవత్సరం కాస్తుందేమో మరి తెలియదు. ఇది గన్నేరు. తెల్లగా ముద్దండి. నేను అన్ని కొమ్మలే పెట్టుకుంటా. బాగుంటుంది కదండి. అన్ని రెడ్ క్యాప్సికమ్ అండి. రెడ్ క్యాప్సికమ్ పువ్వు కొంచెం చామంతి టైప్ లో ఉంది కదండి, చిన్నగా వస్తాయి. చూస్తే చామంతిలా ఉన్నాయి. ఎండుపేడ తెప్పించుకుంటాను. మొక్కలకు వేస్తారు. అంటే పేడ నీళ్ళలో నానబెట్టి వేస్తారు? లేదు, అలా డైరెక్ట్ వేసేస్తా అనుకుంటా. ఇది వైట్ డ్రాగన్. వైట్ డ్రాగన్ ఈ మధ్య పెట్టారండి. కొమ్మలు తెచ్చాము అమ్మాయి ఇంటికాడి నుంచి. మీ దగ్గర చాలా బలంగా వస్తాయి. ఆకులు అసలు ఎంత ఎందుకు పీకేశారు? ఇలా అది గోరింతా గ్రైండ్ చేశాను, ఇది కూడా గ్రైండ్ చేసుకుని అందులో వేసి హెయిర్కి పెడతారు, తలకి పెడతాను. హెన్నా తయారు చేసుకోవడానికి గుంట కలవరాకు గోరింటాకు కలిపి తయారు చేస్తారటండి. అది కూడా ఇంట్లో కిందండి నేలలో పెట్టిన ఉసిరి చెట్టు చూడండి, కాయలు ఎన్ని ఉన్నాయో, చెట్టు నిండా ఉన్నాయండి. చాలా వరకు రాలిపోతూ ఉంటాయటండి. అయితే ఈ ఉసిరికాయలు కూడా ఇంట్లో చక్కగా వాడుకుంటారనమాట.
బోల్డ్ కాయలండి. ఆవిడ వాడుకోవడమే కాకుండా అందరికీ కూడా ఇస్తారటండి. అవి చూసారండి, కింద కొన్ని కాయలు కనిపిస్తున్నాయి కదా మనకి, అలా అనమాట. ఇదైతే శంకు చెట్టు అండి, బ్లూ కలర్ అటండి శంకు. దాని పక్కనే సన్నజాజి ఉంది. ఇందాక మనం పువ్వులు చూసాం కదండి, సన్నజాజి చెట్టు అదన్నమాట. అది పైకి పాకించారు. కింద నుంచి చూసిన ఉసిరికాయలండి, ఇదిగోండి పైన చక్కగా బాగా కాసి. ఉసిరికాయ దీపం కూడా పెట్టుకుంటారా? ఇన్సులిన్ ప్లాంట్ అండి. 3 పూట్ల 3 ఆకులు తింటే షుగర్ మన దగ్గర నుంచి పారిపోతుంది అని చెప్పారండి. ఎడీనియం రేఖ నా దగ్గర కూడా ఉందిలేండి. అది కుండీలు పైలిపోతున్నాయి. అవునండి, వేళ్ళు బాగా వేళ్ళు వచ్చేసి కుండీలు 2 కుండీలు పెద్ద పెద్ద కుండీలు పోతున్నాయి. ములగండి అది. అది ములగ కాపు రావట్లేదు. పెట్టండి అది. నేల మీద తొందరగా రావు మొక్కలు, కాపు రాదు. ఇది మామిడి. ఇది లాస్ట్ ఇయర్ కొన్నాను, పూత వచ్చి అంత పోయింది. ఇదిగో ఇది నిమ్మ చెట్టు. మామిడి, బొప్పాయి, నిమ్మకాయలు బాగా కాస్తాయిలేండి మాకు. నిమ్మ. మీరు ఇంకొక నిమ్మకాయ కొనక్కర్లా, అసలు కొనుక్కోము కూడా. అయ్యే నేనే పెంచి తమలపాకు ఆ చివర. తమలపాకు. ఇది మందార చెట్టు పైకి వెళ్ళిపోయింది. ఇది పనస చెట్టు. పనస చెట్టు. విత్తనం కాయలు విత్తనం వేసింది. విత్తనం గింజ వేస్తేనే వచ్చింది. ఇవిగోండి పనసకాయలు. కింద వరకు వస్తుంటాయి అన్నమాట కాయలు. అవును, ఈ మొదలకే వస్తాయి. చిగుళ్ళు ఉంటేగా అరిటి అండి ఇవి. అరటి. ఈ కూర చెట్టు అది కూరకాయలండి ఇవి. కూర అరటి ఆ చివర ఉన్నాయి. అది ఇదేమో చక్కెర జల్లి. ఏదండి? ఈ చివరిదైతే చక్కెర జల్లి. ఆ చివర చక్కెరకెళ్ళి. అమృతపాణి. ఎర్ర నిత్యమల్లి అండి, నిత్యం పూస్తూనే ఉంటుందండి. అమృతపాణి అండి. చిన్న కాయలు ఉన్నాయి చూడండి, ఇక్కడ ఉన్నాయి అమృతపాణి. చాలా పెద్ద పెద్ద కాయలు వస్తాయి. కూర అరటి ఎవరు కాయలు ఆ చివరికి ఉన్నాయండి. మీకు జూమ్ చేసి చూపిస్తాను. అయిపోయింది. అవుగోండి అరటికాయలు. విజయలక్ష్మి గారి గార్డెన్ చూశారు కదండి, మీకు ఏమనిపించిందండి? ఆవిడ మొక్కలను పెంచడంలో ఆవిడ అనుభవాలు చెప్పారు. ఎంత చక్కగా అన్నీ పెంచుతున్నారో చూడండి. అసలు కూరగాయలు అయితే ఒక్కటి కూడా ఆకుకూర కానీ కొనుక్కోవాల్సిన పని లేదని కూడా చెప్పారు. ఇంకా పూర్తి వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.